హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి అయితే వెళ్ళి లాస్ట్ వీడియో అయితే చూసేయండి. అది వచ్చేసి నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి అయితే తీసిన. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను ప్రెగ్నెన్సీలో తీసుకున్న ఫుడ్ గురించి అయితే తీస్తున్నాను. అండ్ ఆ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది అంత హాయిగా సాగిపోయింది అంటే మెయిన్గా నేను తీసుకున్న ఫుడ్. సో ఈ వీడియో కూడా ఎంతో కొంత యూస్ అవుతుందని అయితే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అండ్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి. అండ్ ఇది వచ్చేసి నేను ప్రెగ్నెన్సీలో ఏమేమి ఫుడ్ తీసుకున్నా అండ్ ఏంటి అన్నది మీతోనే షేర్ చేసుకుంటాను. సో ఇంకా చాలా అంటే చాలా మంచి ఫుడ్ అయితే తీసుకున్నాను నేను ప్రెగ్నెన్సీలో. ట్యాబ్లెట్స్ కూడా రెగ్యులర్గా అయితే యూస్ చేస్తుండే. ఇంకా మనం తీసుకునే ఫుడ్ మీదనే లోపల బేబీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి ఏం హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా మనం తీసుకునే ఫుడ్ అనేది కేర్ఫుల్గా ఉండాలి. సో మెయిన్గా ఫ్రూట్స్ అయితే ఇంకా మంచిగా తీసుకోవాలి. అండ్ నాకు ఫస్ట్ అయితే అసలు ఫ్రూట్స్ అయితే అసలు ఎక్కువ తీసుకోవాలని అనిపించలేదు. అండ్ నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు, లెంతీగా అవుతుంది వీడియో అన్నట్టు. సో నేను ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఫుడ్ అయితే ఇంకా నార్మల్గా ఫ్రూట్స్ అయితే నాకు ఎక్కువ తినాలనిపించకపోతుండే. సో ఫ్రూట్స్ తినాలనిపించకపోతుండే కాబట్టి స్టార్టింగ్ అయితే తిన్నా. ఇంకా కొన్ని డేస్ వామిటింగ్స్ ఉండడం వల్ల తినాలనిపించకపోతే ఇంకా తర్వాతకైతే జ్యూసెస్ అయితే జ్యూసెస్ తాగడం అయితే స్టార్ట్ చేసిన. మెయిన్గా మీకు ఫ్రూట్స్ తినాలి, వెజిటేబుల్స్ తినాలి అని అనిపిస్తే 100% అయితే అదే రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీకు తినాలని అనిపించకపోతే ఇంకా జ్యూసెస్ అన్నా ఎంతో కొంత తాగితే మనకి హెల్త్ అనేది బెటర్గా ఉంటుంది. సో నేనైతే మ్యాక్సిమం అయితే జ్యూస్లే తాగేదాన్ని. అండ్ జ్యూస్లో కూడా ఎట్లా అంటే ఇంకా మార్నింగ్ ఒక 1/2 లీటర్ జ్యూస్, ఈవినింగ్ ఒక 1/2 లీటర్ జ్యూస్ అయితే తాగేదాన్ని. అండ్ మార్నింగ్ వచ్చేసి మెయిన్గా నేను క్యారెట్, బీట్రూట్, కీర దోస అవి 3 మిక్స్ చేసి అండ్ ఇంకా అందులో ఒక్కొక్క రోజు టొమాటో, ఒకరోజు గోవా అట్లా ఏదో ఒకటైతే యాడ్ చేసుకునేది. అండ్ ఆ జ్యూసెస్ ఇంకా స్టార్టింగ్ తాగడానికైతే ఇబ్బంది అయ్యింది. ఇంకా తర్వాతకైతే అలవాటు అయిపోయింది. ఇంకా అలవాటు అయిన తర్వాత 1/2 లీటర్ జ్యూస్. అండ్ నేను క్యారెట్, బీట్రూట్, కీరదోస జ్యూస్ తాగడం వల్ల నాకు ఈ బ్లడ్ కూడా అసలు స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ జర్నీ అప్పుడు ఎంతో ఉందో నా డెలివరీ డే వరకు కూడా అంతే ఉంది. బ్లడ్కి అయితే అసలు ఎలాంటి ఇబ్బంది అయితే అవ్వలేదు. సో మనం తీసుకునే ఫుడ్ అయితే బెటర్గా ఉంటే బ్లడ్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళైతే మెయిన్గా అంజీరా తింటే తొందర బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. సో అంజీరా వల్ల అయితే అది కాస్ట్ ఎక్కువనే ఉంటుంది కొంచెం, కానీ తీసుకుంటే బెటర్ అనమాట. బ్లడ్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంకా బీట్రూట్ జ్యూస్ కూడా తాగడం వల్ల బ్లడ్ అయితే మంచిగా ఉంటుంది. సో బీట్రూట్ జ్యూస్ తాగండి. అండ్ ఆరెంజ్ కూడా తాగేదాన్ని ఈవినింగ్. ఇంకా ఆరెంజ్ జ్యూస్ తాగితే కూడా మంచిదనమాట హెల్త్కి, విటమిన్ సి ఉంటుంది కదా. సో ఆరెంజ్ జ్యూస్, క్యారెట్, బీట్రూట్, కీరదోస జ్యూస్, ఇంకా ఒక్కొక్క రోజు ఇంకా ఒక్కొక్కలాగా అయితే జ్యూసెస్ అయితే తాగేదాన్ని. ఇంకా ఒకరోజు మిల్క్ షేక్ లాగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి, ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునిండే. ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా చేసి పెట్టుకుంటే మనకు ఒక 10 డేస్ 15 డేస్కి అట్లా వచ్చేటట్టు చేసి పెట్టుకుంటే బెటర్. అండ్ నేను జ్యూసెస్ అవి తాగినా కూడా ప్రోటీన్ పౌడర్ అయితే కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే తాగేదాన్ని. ప్రోటీన్ పౌడర్ కూడా కంపల్సరీగా అయితే తాగాలి. ఇంకా నైట్ పడుకునే ముందు అట్లా తాగితే కూడా బెటర్. అండ్ ఫుడ్ వచ్చేసి నేను కంపల్సరీ డైలీ నైట్ ఏదో ఒకటి లంచ్లో అయితే కంపల్సరీ చేసుకుంటుండే. ఎట్లా అంటే ఒకరోజు చపాతి ఇంకా పాలకూర అన్నట్టు కంపల్సరీ. ఎందుకంటే చపాతి ఇంకా పాలకూర చేసుకునేటప్పుడు అందులో కొంచెం పెసరపప్పు అట్లా యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇంకొక రోజు ఏమో క్యారెట్, అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకునేదాన్ని అనమాట చపాతీస్లోకి. ఇంకొక రోజు నైట్ కిచిడి కూడా హెల్త్కి అయితే చాలా మంచిది. సో మనం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వీక్లీ వన్స్ అన్నా కిచిడి చేయడానికి అయితే ట్రై చేయాలి, తినాలి అనమాట. ఎందుకంటే ఇంకా ఆ కిచిడిలో కూడా ప్రాసెస్ నేను ఎప్పుడైనా వీడియో షూట్ చేసి పెడతానో అసలు చేద్దామంటే అవ్వట్లేదు. సో మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. అందులో మనము పుదీనా, ఇంకా పెసరపప్పు, ఇంకా ఏమంటారు అది కార్న్ అవన్నీ వేసుకోవడం వల్ల హెల్త్కి అయితే బెనిఫిట్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా నేను కూడా కిచిడి
ట్రై చేసిన తర్వాత అయితే వచ్చింది టేస్ట్. సో అందుకే వీక్లీ వన్స్ అయితే తినేదాన్ని, వీక్లీ వన్స్ కంపల్సరీ. అండ్ ఇంకా మార్నింగ్ టైమ్ డ్రై ఫ్రూట్స్ అవి ఏవో ఒకటి ఇంకా నార్మల్గా తింటూనే ఉండాలన్నమాట. సో మనం ఎంత ఫుడ్ తీసుకున్నా తక్కువనే ప్రెగ్నెన్సీ టైంలో. అండ్ ఇంకా స్టార్టింగ్ ఎగ్స్ అయితే ఒక 2 తీసుకున్నా పర్వాలేదు, కానీ ఒక 5 మంత్స్ తర్వాత అయితే డైలీ మార్నింగ్ 2 ఈవినింగ్ 2 అట్లయితే తీసుకోండి. లేకుంటే ఆఫ్టర్నూన్ మీకు ఏ టైంలో వీలైతే ఆ టైంలో డైలీ 4 ఎగ్స్ అయితే తినాలి. నేనైతే కంపల్సరీ 4 ఎగ్స్ అయితే తినేదాన్ని. అసలు తినాలి అని అనిపించకపోయినా కూడా కంపల్సరీ అయితే తినేదాన్ని. ఇంకా డైలీ 4 ఎగ్స్, ఇంకా మంచి హెల్తీ ఫుడ్డే తీసుకోవాలి. ఇంకా బయటి ఫుడ్ అంటే ఇంకా ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు అయితే తినాలి. ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లో అయితే 3, 4 మంత్స్ వరకైతే అసలు బయటి ఫుడ్ అయితే చాలా వరకు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అప్పుడప్పుడే కదా మనకి లోపల డెవలప్ అయ్యేది. సో అందుకోసం స్టార్టింగ్ అయితే బయటి ఫుడ్ అవాయిడ్ చేయండి. చెప్పడం ఈజీనే కానీ అవాయిడ్ చేయాలి, తప్పదు. ఇంకా నేను కూడా అట్లే బలవంతంగా కంట్రోల్ చేసుకునేదాన్ననమాట. ఇంకా తర్వాతకి ఇంకా ఒక 5, 6 మంత్స్ తర్వాత ఇంకా నార్మల్‌గా అప్పుడప్పుడైతే తినండి ఇంకా. మొత్తానికి కంట్రోల్ చేసుకోవాలంటే కూడా మన వల్ల అవ్వదు గదా! సో ఇంకా మనకి ఏమన్నా తినాలనిపిస్తే అవి స్వీట్స్ అవి గూడా కొంచెం కంట్రోల్ చేసుకొని తింటే బెటర్ అనమాట. హెల్తీ ఫుడ్‌కైతే కంపల్సరీగా ఏవో ఒకటి లయన్ డేట్స్, అంజీరా, డ్రై ఫ్రూట్స్ ఇంకా అన్ని ఐటెమ్స్ అనమాట. కంపల్సరీ ఇంకా బాదాము డైలీ ఒక 3, 4 బాదం అన్నా తినాలి. ఇంకా కిస్మిస్ అవన్నీ ఇంకా ఏదో ఒకటి తింటూనే ఉండాలనమాట. ఇంకా మధ్యలో మధ్యలో ఫ్రూట్స్, ఇంకా క్యారెట్స్, బీట్రూట్స్ అవి జ్యూస్ అన్నా చేసుకోవాలి. లేకపోతే ఇంకా ఇట్లా నార్మల్‌గా అన్నా తాగాలి. మాక్సిమం అయితే నార్మల్‌గా తినే వాళ్ళకైతే బెటర్. ఒకవేళ తినాలని అనిపించకపోతే ఇంకా జ్యూస్‌లన్నా చేసుకోవాలి. ఇంకా సో ఇంకా ఇంకా ఏంటి, ఇంకా నేను కిచిడి అవన్నీ ఎట్లా చేసుకుంటుండే అన్నది ప్రాసెస్ అయితే చూపిస్తాను. వీడియో షూట్ చేసి ఎప్పుడన్నా వీడియో షూట్ చేస్తాను. సో కిచిడి ఆ ప్రాసెస్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుండే. నాకు చాలా బాగా నచ్చుతుండే. సో అందుకోసమే నేను వీక్లీ వన్స్ అన్నా చేసుకునేదనమాట కిచిడి. ఇంకా మనకు ఓపిక లేకపోయినా కూడా చేసుకోవాలన్నమాట ప్రెగ్నెన్సీ టైంలో. ఇంకా క్యారెట్ ఫ్రై, పాలకూర అవన్నీ తినడం వల్ల హెల్త్‌కి బెనిఫిట్ కాబట్టి సో కంపల్సరీగా అయితే ఇంకా తినాలి. ఇంకా 3 టైమ్సే అని అనుకోకుండా 4 టైమ్స్, 5 టైమ్స్ కొంచెం 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 అయితే తింటూ ఉండాలన్నమాట. మాక్సిమం అయితే ఎగ్స్, మిల్క్, ఫ్రూట్స్ అవి అన్నీ అయితే కంపల్సరీగా అయితే తినాలి. అవి అయితే అస్సలు స్కిప్ చేయకండి. ఇంకా మనం తినేదే 9 మంత్స్ కదా! 9 మంత్స్ కేర్‌ఫుల్‌గా తింటే మనం తినే ఫుడ్ వల్లనే మనకి లోపల బేబీ గూడా అంత మంచిగా ఉంటారు. ఎందుకంటే మా పాపకి హెయిర్ కలర్ అన్నీ నేను అంత మంచి హెల్తీ ఫుడ్ తీసుకున్నా కాబట్టే అంత మంచిగా వచ్చినాయి. హెయిర్ గూడా చాలా అంటే చాలా పెద్దగొచ్చినాయి పుట్టినప్పుడే. సో, హెయిర్ మంచిగా రావాలి, వాళ్ళ స్కిన్ అన్నీ మంచిగా ఉండాలి అంటే మనం మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి. సో, ఫైనల్‌గా వీడియో అయితే ఇది. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో, ఇంకా ఏమన్నా టిప్స్ అవి ఇవి అయితే చెప్తూ ఉంటాను. సో, కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇదే ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.